ఇలాంటి ప్రాఫిట్ ఆర్గనైజింగ్ కాదు, మీరు చేసుకునే అసోసియేషన్ ప్రాఫిట్ బేస్డ్ కాదనమాట. బేసిక్ కమ్యూనిటీస్ అంటే మనకు రెగ్యులర్ గా డ్రింకింగ్ వాటర్ ఒకటి, బోర్వెల్ వాటర్, కామన్ పవర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఏదైతే కామన్ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం మాత్రమే మీరు కలెక్ట్ చేసే ఫండ్ ఉపయోగించుకోవాలి. అదే తర్వాత ఆ ఫండ్ ఏదైనా మిగిలింది అనుకోండి, కాంపౌండ్ వాల్ కట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఫెన్సింగ్ చేసుకోవడం కానీ, ఏదైనా కామన్ మీకు అది ఏదైతే ఖచ్చితంగా ఎసెన్షియల్ అవసరమైన ఇది ఉందో దాన్ని చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని ఒకసారి. ఇంకోటి దీనికి ఎవ్రీ 5 years ఇప్పుడు ఒక ఫండ్ పెట్టి మీరు ఇప్పుడు నెలకి దాని మీరు వస్తుంది, దాని బదులు ఒక 50, 100 ఎక్కువ మీరు కలెక్ట్ చేసుకున్నారో ఒక ఫండ్ మిగులుతుంది మీకు 5 years ఒకసారి. కనీసం రంగులైతే వేసుకుంటారు కదా బయట, మీ ఇళ్లలో సరే 2 years 3 years వేయించుకున్నారు. బయట అయితే మనం 5 years 6 years పెయింటింగ్ వేసుకోవచ్చు. అట్లా కామన్ మెయింటెనెన్స్ చాలా వస్తుంది అనమాట. అటువంటి కాలంలో వేసుకోవడానికి ఈ అసోసియేషన్ ఇది చేసుకొని ఇప్పుడు ఈచ్ బ్లాక్ అప్ 2, 3, 4 అట్లా ఉన్నారు రిప్రజెంటేటివ్. వాళ్ళకి ఒక 11 మందిని టోటల్ అసోసియేట్ అయ్యి ఒకరో 2 ఒకరు చాలు. అట్లా యాక్టివ్ ఉండాలి వాళ్ళు, ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉంటే వాళ్ళకి నుంచి తెలిసిస్తాయి. దాని తర్వాత ఇయర్ ఒకరు చేంజ్ అవుతారా, లేదా ఇయర్స్ ఒకసారి ఇయర్ దీన్ని రెన్యువల్ చేయాల్సి అనమాట. మీకు మినిమం ఫీజాకు 500 600 ఉంటుంది అట్లా ఉంటుంది. మెయింటెనెన్స్ 500 పడుతుందా 200 పడుతుందా అనేది డిపెండ్స్ మీ మీద ఆధారపడుతుంది. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు కామన్ వాటర్ మీరు పైకి లిఫ్ట్ చేస్తారు అవునా, అంత వాటర్ కాదు 150 క్లియర్ అంటే 1,50,000 లీటర్ల వాటర్ టోటల్ గా లిఫ్ట్ చేస్తారు. ఎంత కరెంట్ అయితే దాన్ని వాడే విషయంలో మీరు ఒక రోజులు అంటే సగం రోజుల్లో ఖర్చు చేస్తారు అనుకోండి, మళ్ళా సేమ్ డే నాటి 2 సార్లు లిఫ్ట్ చేయాల్సి చేస్తే ఎంత కరెంట్ అయితే దాన్ని ఎవరు తెలుస్తుంది. మీరు అదే వాటర్ ను రోజు మార్నింగ్ 2 గంటలు సాయంత్రం 2 hours వాడుకున్నారు అనుకోండి, తక్కువ ఇప్పుడు ఒక 2-3 నెలలు చూస్తే మీకు యావరేజ్ తెలిసిపోతుంది దేనికి ఎంత అవుతుంది. ఒక 20 కరెంట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి. కామన్ ఈ స్వీపింగ్ కానీ మాపింగ్ కానీ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళ జీతాలు ఇచ్చేస్తుంది. మీకు అయ్యే మెటీరియల్ ఉంటుంది, రూమ్స్ కడిగే ఐటమ్ బకెట్స్ కానీ అవి కానీ కొన్ని మినిమం ఉంటాయి. అవి తీసుకొని మీరు క్లీన్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది, 1 నెల 2 నెలలు 3 నెలలు యావరేజ్ చేసుకుంటే అది కంటిన్యూ అయిపోతుంది. అది మీరు ఫిక్స్ చేసుకునేది, మీరు ఫిక్స్. దాని తర్వాత షాప్స్ ఆప్షన్ పెడతాం. మీరు అసోసియేషన్ అయి మొత్తం కంప్లీట్ తెలియదు చెప్తే అప్పుడు షాప్స్ ఆప్షన్స్. ఇప్పుడు షాప్ ఆప్షన్స్ ఉండేవి, షాప్స్ ఇస్తే అవన్నీ కూడా బ్లాక్ లో చేసుకోవడం బయట షాప్స్ అనేటివి మీ మెయింటెనెన్స్ కోసమే, వేరే ఏం లేదు. మీకు అవసరపడతాయి ప్లస్ మీకు మెయింటెనెన్స్ కు అవసరపడతాయి. ఎన్ని షాప్స్ ఉందో అన్ని అవసరం. ఉదాహరణగా ఊపిగా చెప్పి దాంట్లో ఉన్నది అడ్వాన్స్ ఉంటది, 6 months అడ్వాన్స్ ఉంటుంది. సర్టిఫికెట్ చెక్లు కట్టాలి తీసుకొని 1 year 2 years అగ్రిమెంట్ ఉంటుంది. దాని ప్రకారం పెడతారు. 1 year ఉంటది యాక్చువల్. 11 months 1 year చేశాను, కమర్షియల్ చేశాను. ఏ బాగున్నా అంటే 1 year తర్వాత ఏం చదువుకొని వెళ్ళిపోతుంది సార్ మళ్ళీ అంటే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంట్లో పెట్టుకున్నాడంటే వాడు 1 year వెళ్ళిపోతాడా? అదే గిరాకీ అవుతుంది, నేను ఎక్కువ వాడతా తీసుకుంటా, మళ్ళీ ప్రాబ్లం అది అయితే ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు.
ఎగ్రిమెంట్ పెట్టుకోవాలంటే మా ఓన్ డిసిజన్ తీసుకొని 5 years తీసుకోండి అనేది మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే అది గవర్నమెంట్ పెడతారా? వెల్ఫేర్ అసోసియేషన్ మీ పరంగా చేస్తుంది. మా పరంగా నేను చేసుకోండి, మేము మాట్లాడి చెప్తే వెల్ఫేర్ ఇది కేవలం షాప్స్ ఆప్షన్ అనేది మేము మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, మా ఆధ్వర్యంలో మీకు షాప్స్ ఆప్షన్ అయితే వెల్ఫేర్ అసోసియేషన్ దాని ద్వారానే డీడీలు కలెక్ట్ చేస్తారు, దాని మీ అకౌంట్ లోనే అవి జమ అవుతాయి, వచ్చే రెంట్ కూడా మీ అకౌంట్ లోనే జమ అవుతాయి. మొత్తం మీరు అవి చూసుకుంటే మెయింటెనెన్స్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ ఇయర్ మీరే సార్? ఇంకా ఫస్ట్ ఒకసారి బేసిక్ రేటు దగ్గర ఉన్నది ఒక రేటు, వెనుక ఉన్నది ఒక రేటు. అవన్నీ కూడా బండి దాకా ఏది ఉన్నది వాళ్ళు గవర్నమెంట్ రేటు సపరేట్ చేస్తాం. అది మార్కెట్ ఎట్లా ఉందో దాని ప్రకారం అందరినీ ఆలోచించుకొని చేస్తాం. టెస్ట్ బ్లాక్ ఉంది, సెటప్ కిట్ వస్తుంది, ఆ. అది ఓన్లీ టెస్ట్ బ్లాక్ ఎట్లా చేస్తాము మొత్తం టోటల్ అసోసియేషన్ అంటే ఒక బ్లాక్ అన్ని బ్లాక్లా అన్ని బ్లాక్లు మన అది కూడా అన్నిటికీ వస్తారు. అది మొత్తం అసోసియేషన్ ఫండ్ మొత్తం ఒకటే ఉంటది. ఎందుకంటే కొంత ఎట్లయితే మీరు ఒకటే మాకే కావాలనుకోకుండా అందరికి ఒకటే విధంగా మీరు ఏ బ్లాక్ ఆ బ్లాక్ అసోసియేషన్ చేసుకుంటా అంటే అది కూడా వేరే ఉంటుంది. మళ్ళా చేసుకుంటారు అట్లా సార్ ఏ బ్లాక్ ఆ బ్లాక్ అది తలనొప్పి అవుతుంది. మీరు చేయాలంటే అంటే చేసుకోండి, కానీ బ్లాక్ కిరాయి ఎక్కువ వస్తుంది. ఆ. ఇందువల్ల నేను చెప్పే అది బ్లాక్ రిప్రజెంటేటివ్స్ అనేది ఆ బ్లాక్ వాళ్ళకు మీరు ప్రాతినిధ్యం వహించాలి. ఆ బ్లాక్ లో ఉన్న తెలుసుకోవాలి. అదే తెచ్చి వల్ల ఈ మెయిన్ అసోసియేషన్ ఏదైనా ఇది చెప్తున్నప్పుడు మీరు చెప్పాలి. మీ బ్లాక్ లో ఇబ్బంది అవుతుంది, ఈ బ్లాక్ లో కాదు, నా బ్లాక్ లో కాదు అని ఎట్లా ఖర్చు పెడతాను ఆయన అన్ని కుదరదు. అదే కామన్ అనేది కామన్ ఉంటుంది. ఇప్పుడు మనకి నలుగురు ఉపయోగపడేది ఏదైనా మంచి పని ఇది ఒకరిని అడగాల్సిన పనే లేదు. అది తర్వాత ఏంటంటే మనం వచ్చి ఇక్కడ ఉన్నాక మీరు ఫస్ట్ రావాలి, అందరు రావాలి. అందరు వస్తే ఇక్కడ మీకు రకరకాల ఆలోచనలు వస్తాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలి ఏంటి. మనం వచ్చి ఉన్నప్పుడే ఇది ఉన్నది ఇది లేదనేది మన సమస్య స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి లేని సమస్య అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. లేదంటే ఏం చేయాలి మనం అనేది అక్కడి నుంచి అట్లా ఎట్ ఏ టైం మనకు ఒకనాడే ఖాళీ అంతా ఇది కాదు. ఒక రోజు మీకు 100% నాకు ఆ రోజు అందరూ సార్ చెట్లు చేసి పాకుతున్నాను, మీరు పాకుతావు కానీ ఇక్కడ మాకు ఏముంది దాదాపు ఒక ట్రాక్టర్ చెట్లు తెచ్చి వాళ్ళు గ్రాస్ వేస్తామన్నారు, ముందు కొరటలు పెట్టమన్నారు. అవన్నీ పాడే ఒక ప్రోగ్రామ్ పెట్టి చేసి ఒక రోజు వనమోత్సవం లాగా పెట్టేస్తే మొత్తం ఖాళీ మొత్తం అందరూ బెనిఫిషియర్స్ అంతా బయటకు వస్తారు. వాళ్ళ ఇల్లు చెట్లు చూడడం వాళ్ళే పెట్టుకుంటారు. అదొక కార్యక్రమం లాగా ఉంటుంది. సరే దాని తర్వాత మనం ఎట్లా చేయాలంటే కొద్దిగా ఈ ఖాళీలు మొత్తం ఒక ఖాళీలో తెచ్చిందంటే ఒక కొద్దిగా టైం పడుతుంది. అందరూ ఏ కార్యక్రమం రావాలి, అందరికి ఒకటే ఆలోచన రావాలి, మన ఖాళీ ఇంకా చేసుకుంటే బాగుంటది అని ఆలోచన. ఒకటి మాత్రం మీరు ల్యాండ్ మాత్రం వదలకండి, మన ఖాళీగా కానీ మీరు ఎత్తి పరిస్థితుల్లో వదలండి. నేను చూపించిన దాంట్లో ఇప్పుడు 99% కరెక్ట్. ఆ 1% ఏంటంటే నాకు ఏమో వాళ్ళు ఆథరైజ్ వాళ్ళు చూపించలేదు కాబట్టి 99% అదే ల్యాండ్. అది లేదన్నారా మనది 5 acres 19 గుంటాస్ పక్కా చూపించామని చెప్పండి. దాని తర్వాత మిగతా చేశారు. అంతవరకు ఆ జగాలు ఏం కట్టకూడదు అంతే. వాళ్ళు మనం ఇప్పుడు చూపించినాం కదా, ఆ పైప్ లైన్ మనకు ఆడ వరకు ఉంది. తుమ్మ చెట్ట 50 చెట్ట ఉంది కదా, అది 50 చెట్టు వాటర్ ట్యాంక్ లోనే ఒక 4 feet 5 feet బ్యాక్ సైడ్ వాల్ ఇప్పుడు అన్ని ఓకే. ఉన్నదంతా తిరిగి ఇదే ఇది వాళ్ళు కూడా రాకపోతే వాళ్ళ చోట పచ్చాము